అంత సులభమైన విషయమా మన ప్రేమ? నా పరిస్థితి నీకు అస్సలు అర్థం కాలేదా? నేను ఇది అంగీకరించలేకపోతున్నాను. నీకేమైంది? అమ్మో, ఊరికే ఉండరా? ఇకపై ఇలా అంతా మాట్లాడద్దు. నాకు ఇరిటేటింగ్గా ఉంది. ఇంకా మీరు చెప్పినట్టుగా మనిద్దరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమే ఇది. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు మీరు అయ్యానా? ఇంతకుముందు నువ్వు నన్ను ఎప్పుడూ అలా పిలవలేదు. నేను ఏం తప్పు చేశానని? టామీ, నాకు చెప్పులు డ్రెస్సు చూస్ చేసుకోలేని వయసు. ఆ చిన్న వయసులోనే నిన్ను లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకున్నాను. తర్వాత మనిద్దరం కలిసే పెరిగాం. కానీ ఫిజికల్గా నువ్వు నా ఎంత ఎదగలేదు. కేవలం 1.5 ఇంచే నువ్వు నాకంటే ఎత్తు. అది ఆపోజిట్గా ఉంటే నేను హ్యాపీగానే ఉంటాను. ఆపోజిట్లో ఉన్నా కానీ డిఫరెంటే కదా. అది అలాంటిది కాదు. నువ్వు నిజంగా ఫెమినిస్ట్వా లేదంటే నటిస్తున్నావా? ఎవరికి చెప్పుకోవాలని ఆడకంటే మగ ఎత్తుగా ఉండాలనుకుంటున్నావు? ఇది ఒక్కొక్కర పర్సనల్ కోరికే కదా. ఇందులో ఫెమినిజం ఎందుకు తీసుకొస్తున్నావు? రేజీ, మా అమ్మ తర్వాత నువ్వే నా కన్నీ. ఇంకా ఆపు టామీ. ఇలా సెంటిమెంట్గా మాట్లాడి నీకు ప్రయోజనం ఉండదు. ఇకపైన నేను నా గురించి ఆలోచించాలి. నా కోసం నిర్ణయించుకోవాలి. సింపతి కోసం నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. అయితే మన మధ్య జరిగినవన్నీ ఏంటి? మన మధ్య ఏమీ జరగలేదా? ఏమీ జరగలేదా? సెక్స్ గురించే చెప్తున్నావు? నేను పెళ్లి చేసుకుంటానని రాసిచ్చిన స్టాంప్ పేపర్ కాదు ఆ సెక్స్. ఇదే మాట నేను నీకు చెప్పుంటే నువ్వు ఒప్పుకునేదానివా? ఒప్పుకుంటాను. నేను నిన్ను గర్భవతి చేసంటే అప్పుడు కూడా ఒప్పుకుంటావా? చూసావా నీ మాటల్లోనే తెలుస్తుంది పొగరు. గర్భం దాల్చటం ఏదైనా వస్తువా? అది స్త్రీ మగాడి మధ్య ఒక మ్యూచువల్ రిలేషన్షిప్లో అది హెల్తీ కాంటాక్ట్గా అయ్యేది. అలా ఏర్పడేది ప్రెగ్నెన్సీ. అది అలాగే జరుగుతుంది టామీ. సరే, నువ్వు చెప్పినట్టుగానే మనకి మ్యూచువల్ రిలేషన్షిప్లో హెల్తీ కాంటాక్ట్లో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడే చెప్తాను సెక్స్ ఒక స్టాంప్ పేపర్ కాదు అని. నువ్వు ఒప్పుకుంటావా? పర్వాలేదని చెప్తావా? లేదంటే నా నోట్లో కుడుములు పెడతావా? నువ్వేమన్నావు? కుడుములు కావాలా? అన్నా, కుడుములు ఉన్నాయా? నువ్వు ఇలా చేస్తే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, అంతా మెసేజ్లోనే చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. ఏంటి సమాధానం? నువ్వు అడిగేవన్నీ ఇమాజినరీ క్వశ్చన్స్. దానికి నేను ఎలా సమాధానం చెప్తాను? ఎన్ని రోజుల నుంచి నీ మీద ప్రేమ లేదని చెప్తున్నాను. బాడీ షేమ్ చేసి కూడా చూశాను. కానీ అది నువ్వు కామెడీగా అనుకున్నా. ఇప్పుడు కూడా నువ్వు అది కామెడీకే అంటున్నావు కదా? నిజమేనా? లేదు టామీ, ఇదే నీకు చెప్పాలనుకున్న విషయం. నీ విషయంలో నాకు పెద్దగా ఏమీ తెలియలేదు. తర్వాత నేను మెచ్యూర్ అయిన తర్వాత నా లైఫ్ పార్ట్నర్ నీలా ఫిజిక్గా ఉండకూడదు. నేను చెప్పేది నీకు బాధగా ఉండొచ్చు, అయినా కూడా నేను ఇది చెప్పే తీరాలి. టామీ, నాకు పుట్టబోయే బిడ్డల కోసం నేను కలలో ఆలోచించేటప్పుడు కూడా వాళ్ళు చాలా తెల్లగా అందంగా ఉంటారు. నాకు అలాగే కావాలి. ఒకే ఒక లైఫ్. చిన్నప్పటి నుంచి నేను చూపించిన ప్రేమ నువ్వన్నీ చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి ముందు ఈ బిల్లు పే చేసి నేనే వెళ్ళిపోతాను. ఇది అలాగే ఉంటే నన్నంతగా బాధ పెట్టదు.
లిజీ, ఆ? నువ్వు నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో. పాతవన్నీ తలుచుకొని నా మనసు భారంతో నిండిపోయింది. గోవాకి వెళ్ళాలని మనోజ్ని వెతుక్కుంటూ వచ్చిన నాకు జోబీ రెజీనాల బంధం గురించి తెలిసింది. అందుకనే నా ఒళ్ళంతా గాయమైనట్టు అనిపించింది. ఎక్కడికి వెళ్తావు? ఆగరా! వాళ్ళు అయిపోయా. వాడిని కొట్టొద్దు, దయచేసి వాడిని కొట్టొద్దురా, వాడిని వదిలేయండి. టోమీ, వాడిని కొట్టొద్దు. ఏమీ లేకుండా నువ్వు ఊరికి కొడతాడా ఏంటి? ఏంటో ఉంది, అదేంటో చెప్పు. ఒక చిన్న విషయం జరిగింది సార్, అందుకనే ఇలా అయింది. మరి నువ్వెందుకు కంప్లైంట్ వద్దన్నావు? మళ్ళీ అవమాన పాలవడం ఇష్టం లేకే బాగా దెబ్బలు తగిలాయి. నేనే పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయి ఇదిగో కాళ్ళు చేతులు విరిగిపోయాయి. మళ్ళీ తన ముందు నేను ఓడిపోలేను. ఇంకెప్పుడట్టు వెళ్ళకూడదు, అర్థమైందా? ముందు మర్యాదగా వీడి ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. వీడే కదా నేను ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. లేదు, వాడు పాపం. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త. మందులు టయానికి వేసుకో. ఆరోగ్యం లేకపోతే ఏంట్రా జీవితం? మనసాక్షిని తీసేకు టోనీ. ఎవరిని కూడా చిరాకు పడకు. ఇతరుల నాశనం కోరుకోవడానికి మనం తాగే విషమే చిరాకు. వాళ్ళకేం జరగదు, నువ్వు చిరాకు పడితే నీకే ఆ చెడు వచ్చి చేరుతుంది. లేకపోయినా చెడ్డవాణ్ణి తాటి చెట్లో పెంచుతారు కదా, బైబిల్లో ఉంది. ఏ బైబిల్లో నువ్వు అది చూసావు? బుద్ధి లేని ఈ సినిమా వాళ్ళ బైబిల్లోనే ఉంటుంది. లేకపోతే ప్రపంచంలో ఎటువంటి బైబిల్లోనూ ఇటువంటి వాక్యం లేదు. ఒక మంచి వాక్యం నేను చెప్తాను. 1 కొరింథీయులు 13:7-8. ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. నువ్వు ఆలోచించి చూడు, ఈ వాక్యం ప్రకారం నీకున్నది ప్రేమేనా అని. నేను మీ దగ్గరకు వచ్చి మీతో ఉండొచ్చా కొన్ని రోజుల వరకు? ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వకుండా అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు? నేను ఇక్కడికొచ్చి ఉండలేను. వచ్చే జూన్ నెల చర్చిలో ఒక ధ్యానం ఉంది. 100 సీట్లు. 1 సీటు నీకోసం నేను బుక్ చేసి ఉంచా. నువ్వు వచ్చి ప్రేయర్ చేయాలి. అంతా మునుపటిలా మారిపోయింది ఫాదర్. ప్రేయర్ చేయలేకపోతున్నాను. చాలా ప్రయత్నించి చూశాను, నా వల్ల కాలేదు. నేను నిన్ను ఇక్కడ ఒకరికి అప్పగిస్తా. నువ్వు వద్దని చెప్పకూడదు. నువ్వు దిగులు పడకుండా ఉండు. ఒక కొత్త స్నేహితుణ్ణి కలవబోతున్నానని అనుకుంటే చాలు.
నాకు బాగా తెలుసు, మంచి డాక్టర్. ఒక స్పిరిచువల్ అప్రోచ్ ఉంటుంది. నువ్వు ఏది దాయకుండా చెప్పాలి. తర్వాత డాక్టర్ నీకు ఏదైతే చెప్తున్నారో అదంతా జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా ప్రేయర్ చేయలేకపోతున్నానన్న విషయం ఖచ్చితంగా ఆయనతో చెప్పాలి. ఓ ఫాదర్ పాల్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను వీడిని తీసుకొని, అవును మీరు ఇక్కడే పనిచేస్తున్నారా? అరే ఆ? ఏంటి మీరు నా కోసం లేవద్దు, కూర్చోండి. నేను గైనక్లో వర్క్ చేస్తున్నాను. ఏమైంది కాళ్ళు చేతులకు ఆ దెబ్బలు? అది వీడికి ఒక యాక్సిడెంట్ అయింది. ఓ అందువల్లే కలిగిన భయం, మెంటల్ స్టాక్. భయపడుకు, సైమన్ డాక్టర్ సూపర్ డాక్టర్, నీకు నయం చేస్తాడు. ఆ. నా సాయం ఏమైనా కావాలంటే అడుగు, పర్వాలేదు. ఓ క్యాన్వాస్ చేయాల్సిన పరిస్థితి ఫాదర్. మునుపటిలా పేషెంట్ రావడం లేదు. ఇంకా ఇంటి పని మొదలు పెట్టాను. చాలా పెద్దిల్లు కడుతున్నాను. చూసే వాళ్ళ కళ్ళు పేలిపోవాలి. ఇదిగో ఫాదర్, మీ దగ్గర ఏమైనా ఫండ్ ఉందా? చర్చ్ కోసమో, జాతర కోసమో, లేదంటే ప్రేయర్ కోసం, ఏ ఫండ్ అయినా సరే కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఆ? లేదు, నా దగ్గర ఏమీ లేదు. లేదు ఫాదర్, నేను సీరియస్గా అడుగుతున్నాను. లేదా? టోమీ, అప్పుడే మీరు విడిపోయారు. 4-5 సంవత్సరాలు గడిచింది. మీరు విడిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎక్కువ ఏడ్చారా? ఆ? చాలా కష్టంగా అనిపించింది, చాలా కోపం వచ్చింది. కానీ ఎంత వద్దని చెప్పినా పక్కన పడేశాం. నేను తన్ని వదిలేసి వెళ్ళలేకపోయాను. ఒకవేళ వదిలేసి వెళ్తే నేను మళ్ళీ అనాథనైపోతాను. అందుకని మనం మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుందాం. అవసరం లేదు టామీ. నువ్వు నీ ఫ్రెండ్స్ను కూడా తీసుకురా. నా ఫ్రెండ్స్ కజిన్స్ నాకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే ధైర్యంగా మాట్లాడమని చెప్పారు. నీ ఆ లాయర్ ఫ్రెండ్ హరిత, హరితయే సపోర్ట్ చేసింది. దీనికి ముందు మనకు సమస్యలు వచ్చినప్పుడు తనే కదా మనకు సర్ది చెప్పేది. ఈసారి ఈసారి నన్ను వద్దని పక్కన పడేయమందా? అవును.